వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. రెగ్యులర్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం రీసెంట్గా జరిగినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏమైతే ఉన్నాయో వాటి గురించి ఒకసారి చూద్దామండి. ఇవన్నీ కూడా మనకి ప్రతి బిట్ కూడా స్టేట్మెంట్ రూపంలో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే రాబోయేటటువంటి ప్రతి ఎగ్జామ్లో కూడా మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ అనే కరెంట్ అఫైర్సే కదండి, మ్యాక్సిమం ప్రతి సబ్జెక్టు కూడా ఇప్పుడు వచ్చినటువంటి ప్రతి పేపర్లోనూ కూడా ఆబ్జెక్టివ్ సింపుల్ ఆబ్జెక్టివ్ కాకుండా మనకి స్టేట్మెంట్ రూపంలో ఇచ్చి ఇక్కడ ఏబీసీ కరెక్ట్, బీసీ కరెక్ట్, ఏసీడీ కరెక్ట్ అలాగే ఆ విధంగా అడుగుతున్నాడు. కాబట్టి మనం కూడా అదే ప్యాటర్న్ ఫాలో అవడం అనేది జరుగుతుంది. ఇది యూపీఎస్సీ మోడల్, అదే మోడల్లో మనం ఈ యొక్క క్వశ్చన్స్ని ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మరలా ఇంకొకసారి రిమైండ్ చేస్తున్నా, ప్రతిరోజు కూడా మీకు చెప్తున్నాను, మరలా ఈరోజు కూడా చెప్తున్నాను, తప్పనిసరిగా మనం చేసినటువంటి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ విషయాల్ని తెలియచేయండి. అదేవిధంగా మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సరే ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. శ్వేతపత్రం గురించిన క్రింది ప్రకటనలు పరిశీలించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద వైట్ పేపర్. ఇక్కడ మనకి శ్వేతపత్రం అనేది ఇటీవల కాలంలో వార్తల్లో ఉన్నటువంటి అంశం. వైట్ పేపర్ లేదా శ్వేతపత్రం గురించిన క్రింది ప్రకటనలు పరిశీలించండి. వాటి గురించి ఇక్కడ మనకి స్టేట్మెంట్లు ఇచ్చాం. ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చాం? 2 స్టేట్మెంట్లు ఇచ్చాం. వైట్ పేపర్ అంటే ఏంటి, వైట్ పేపర్కి సంబంధించినటువంటి అంశాలు ఏంటి, వాటికి సంబంధించినటువంటి వాటిని ఒకసారి పరిశీలించండి. ఈ కింది ప్రకటనలు పరిశీలించండి. 1, ఇది ఒక నిర్దిష్ట సమస్యపై సమాచారము, సమాచారము మరియు ప్రతిపాదనలు అందించే భవిష్యత్ విధానం కోసం ఒక బ్లూ ప్రింట్. ఇది భవిష్యత్ విధానం కొరకు ఇది ఒక బ్లూ ప్రింట్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. తర్వాత 2, ఇక్కడ మనకి ప్రభుత్వ నిర్దిష్ట అంశాలపై పారదర్శకత ట్రాన్స్పరెన్సీ మరియు స్పష్టతను అందించడానికి ఇది ఉపయోగపడుతుంది. వైట్ పేపర్ అనేదంట ప్రభుత్వ నిర్దిష్ట అంశాలపై పారదర్శకత మరియు స్పష్టతను అందించడానికి ఇది ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ మనకి ఈ 2 స్టేట్మెంట్లు ఇచ్చాడు. వాట్ ఈస్ మెంట్ బై వైట్ పేపర్? ఎందుకు మనకి ఇటీవల కాలంలో వైట్ పేపర్ గురించి దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. కరెంట్ అఫైర్స్లో వైట్ పేపర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వైట్ పేపర్ శ్వేతపత్రం అని చెప్పేసి అని అంటాం. ఇటీవల కాలంలో రాజ్భవన్ అంటే మనకి పశ్చిమ బెంగాల్ యొక్క గవర్నమెంట్ సంబంధించినటువంటి అంశంలో అక్కడ ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ గవర్నర్ అయినటువంటి ఆనంద్ బోస్కి మరియు పశ్చిమ బెంగాల్ యొక్క ముఖ్యమంత్రి అయినటువంటి మమతా బెనర్జీకి వాళ్ళు ఇద్దరికి వచ్చినటువంటి, యాక్చువల్గా అక్కడ ఉన్నటువంటి గవర్నర్ చూసుకున్నట్లయితే బీజేపీకి చెందినటువంటి వ్యక్తి, అలాగే తృణమూల్ కాంగ్రెస్ చెందినటువంటి వ్యక్తి ఏమో ఈవిడి సీఎం గారు. వీళ్ళిద్దరికి వచ్చినటువంటి మధ్యలోటువంటి విభేదాల వల్ల ఇది ఎప్పటి నుంచో జరుగుతుందండి. ఇక్కడ వెస్ట్ బెంగాల్లో ఎప్పుడు కూడా రొటీన్గా జరిగేటువంటి అంశమే ఇది. ఈ యొక్క అంశం వల్ల ఏమైందంటే ఆయన ఏమని కోరాడంటే శ్వేతపత్రం రిలీజ్ చేయండి. అక్కడ మనకి సీఎంని అడగడం జరిగింది, శ్వేతపత్రం బ్లూ ప్రింట్ రిలీజ్ చేయండి, అక్కడ మీ పరిపాలన ఏ విధంగా ఉంది, నిర్దిష్టమైన ప్రజా సమస్యలపై మీరు ఏం చేస్తున్నారు, ఏమి చేయబోతున్నారు అనేది బ్లూ ప్రింట్ ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. దానికి సంబంధించినటువంటి అంశం ఇది కరెంట్ అఫైర్స్లో ఒక భాగం. కాబట్టి ఇక్కడ మనకి ఈ శ్వేతపత్రం అంటే ఏంటంటే ఇది ఒక నిర్దిష్ట సమస్యలపై సమాచారం. ఇప్పుడు ప్రజెంట్ వెస్ట్ బెంగాల్ ఉన్నటువంటి నిర్దిష్టమైన సమస్యలపై నీ యొక్క సమాచారం ఏంటి, దానికి నువ్వు ఎటువంటి ప్రతిపాదనలు చేస్తున్నావు అని అడిగినటువంటి బ్లూ ప్రింట్. ఇట్స్ ఏ బ్లూ ప్రింట్ ఫర్ ఏ ఫ్యూచర్ పాలసీ దట్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రపోజల్స్ అనే స్పెసిఫిక్ ఇష్యూ అనేది ఇక్కడ ఒక స్టేట్మెంట్. ఎస్, ఇట్ ఈస్ అ రైట్ వన్. అంటే శ్వేతపత్రం అంటే ఇది ఒక పార్ట్ నిర్దిష్ట సమస్యలపై సమాచారము మరియు ప్రతిపాదనలు కూడా కలిపి మనం ఏమంటామంటే ఇట్ ఈస్ ఏ బ్లూ ప్రింట్లో ఒక పార్ట్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. సెకండ్ వన్, ప్రభుత్వ నిర్దిష్ట అంశాలపై పారదర్శకత మరియు స్పష్టత. మనకి ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఇదేమంటే ఇట్ సర్వ్స్ టు ప్రొవైడ్ ట్రాన్స్పరెన్సీ అండ్ ద క్లారిటీ ఆన్ ఏ స్పెసిఫిక్ టాపిక్స్ బై ద గవర్నమెంట్. ఇక్కడ మనకి అంటే ఇట్ సర్వీసెస్ టు ప్రొవైడ్ ట్రాన్స్పరెన్సీ అండ్ క్లారిటీ ఆన్ ఏ స్పెసిఫిక్ టాపిక్స్ బై ద గవర్నమెంట్. ప్రభుత్వ నిర్దిష్ట అంశాలపై పారదర్శకత మరియు స్పష్టతను అందించడానికి ఇది ఉపయోగపడుతుంది. ప్రభుత్వ విధానాల మీద ఒక పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ మరియు స్పష్టత, క్లారిటీ అందించేదాన్ని మనం ఏమంటాం బ్లూ ప్రింట్గా మనం చెప్పుకోవచ్చు. దాన్నే మనం శ్వేతపత్రము లేదా వైట్ పేపర్గా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇది కూడా మనకి సెకండ్ వన్ ఇస్ ఆల్సో ద రైట్ వన్. కాబట్టి ఇచ్చినటువంటి వాడు ఏమంటే అడుగుతాయంటే విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ అబౌవ్ ఈజ్ ఆర్ కరెక్ట్. వీటిలో ఏది కరెక్టు అని చెప్పేసి అన్నాడు. ఓన్లీ 1, ఓన్లీ 2, బోత్ 1 and 2, neither 1 nor 2. సో ద రైట్ ఆన్సర్ ఈస్ బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, కాబట్టి మనకి ఈ శ్వేతపత్రం అనేటువంటి టాపిక్ ఎందుకు వచ్చిందంటే ఇటీవల కాలంలో వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి అంశాన్ని బట్టి దీన్ని మనం
గుర్తు చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ పెట్టు. ఇటీవల వార్తల్లో చూసిన వట్టె జుత్తు అనేది ఇక్కడ వట్టె జుత్తు. ఇక్కడ మనం వట్టె జుత్తు గురించిన క్రింది ప్రకటనలు పరిశీలించండి. వార్తల్లో ఇటీవల కాలంలో మనకి వెలుగు చూడడం అనేది జరిగింది వట్టె జుత్తు అనేటువంటి అంశం. ఈ వట్టె జుత్తు అనేటువంటిది ఏంటి ఇక్కడ మనకి చూద్దాం దాని గురించి. ఇటీవల వార్తల్లో చూసిన వట్టె జుత్తు గురించిన క్రింది ప్రకటనలు పరిశీలించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద వట్టె జుత్తు రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్. ఇటీవల కాలంలో న్యూస్ పేపర్లో వాటిలో మనం చూస్తూ ఉన్నాం. అంటే వట్టె జుత్తు అనేటువంటి అంశం, ఆ వర్డ్ చూస్తున్నాం. అసలు అది దేనికి సంబంధించింది ఏంటి అనేది ఇక్కడ మనకి స్టేట్మెంట్ చూద్దాం. ఇక్కడ మనకి స్టేట్మెంట్ 1, వట్టె జుత్తు అనేది ప్రాచీన ద్రావిడ గుండ్రని లిపి. వట్టె జుత్తు అనేది ఒక ప్రాచీన కాలం ఉన్నటువంటి ద్రావిడ భాషకు చెందినటువంటి గుండ్రని లిపి. ఇట్ ఈస్ వట్టె జుత్తు ఈజ్ అన్ ఏన్షియంట్ ద్రవిడియన్ రౌండ్ స్క్రిప్ట్. ఇట్ ఈస్ అన్ రౌండ్ స్క్రిప్ట్. ఎటువంటి రౌండ్ స్క్రిప్ట్ అది? ఏన్షియంట్ ద్రవిడియన్ రౌండ్ స్క్రిప్ట్ అని చెప్పేసి వట్టె జుత్తు అంటే ఇట్ ఈస్ అన్ రౌండ్ స్క్రిప్ట్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, ఈ లిపి ప్రధానంగా మధ్యప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్లో కనుగొనబడింది. ఎక్కడ కనుగొనబడింది అంటే మధ్యప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్లో దీన్ని కనుగొనడం అనేది జరిగింది. వట్టె జుత్తు అనేది ఎక్కడ కనుగొన్నారు అని చెప్పేసి, ఈ యొక్క గుండ్రని లిపిని ఎక్కడ కనుగొన్నారు అని చెప్పేసి అంటే ముఖ్యంగా మధ్యప్రదేశ్ ఏమంటారంటే మధ్యప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్లో వీటిని కనుగొనడం అనేది జరిగిందని చెప్పేసి అన్నాం. దిస్ స్క్రిప్ట్ వాజ్ మెయిన్లీ ఫౌండ్ ఇన్ మధ్యప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్ అని చెప్పేసి అన్నాడు. సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ ఏంటంటే ఇది తమిళం మరియు మలయాళం రాయడానికి ఉపయోగించబడింది. ఇట్ వాజ్ యూజ్డ్ టు రైట్ తమిళ్ అండ్ మలయాళం. కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే ఇటీవల కాలంలో వెలుగు చూసిన వట్టె జుత్తు అనేటువంటి ఈ యొక్క వర్డ్ ఇటీవల కాలంలో పురావస్తు శాస్త్రజ్ఞులు తమిళనాడులోని తిరుప్పూర్లోని కొడవై సమీపంలో కోవిలపాలెం వద్ద ఒక దేవాలయం గోడలపై తాళికేశ్వర దేవాలయం గోడలపై 1100 సంవత్సరాల కంటే పురాతనమైనటువంటి వట్టె జుత్తు అనేటువంటి అంటే ఆ భాషకు చెందినటువంటి 8 తమిళ శాసనాలను కనుగొన్నారు ఇటీవల వెరీ రీసెంట్గా. వట్టె జుత్తు భాషకు చెందినటువంటి ఒక పురాతన కాలమైనటువంటి శాసనాలు 8 తమిళ శాసనాలని ఇటీవల కాలంలో తాళికేశ్వర దేవాలయంపై ఇటీవల తమిళనాడులో కనుగొనడం జరిగింది. అవి 1100 సంవత్సరాలకు చెందినటువంటి పురాతనమైనటువంటి లిపిగా దానిని గుర్తించడం అనేది జరిగింది. కాబట్టి వట్టె జుత్తు అంటే ఏంటంటే ఆ భాషలో రాయబడినటువంటి ఒక శాసనాలు ఇటీవల కాలంలో తమిళనాడులో బయటపడ్డాయి. వట్టె జుత్తు. సరే, ఇక్కడ మనం ఏమంటా అంటే ఈ 3 ఆప్షన్స్లో మనకి ఏది కరెక్టో చూద్దాం ఒకసారి. వట్టె జుత్తు అనేది ప్రాచీన ద్రావిడ గుండ్రని లిపి. ఎస్, ఇట్స్ కరెక్ట్. వట్టె జుత్తు ఈజ్ అన్ యాన్షియంట్ ద్రవిడియన్ గ్రౌండ్ స్క్రిప్ట్. వట్టె జుత్తు ఈజ్ అన్ ద్రవిడియన్ స్క్రిప్ట్. ఇటీవల కాలంలో తమిళనాడులో ఒక దేవాలయం ఆ గోడల మీద ఈ యొక్క స్క్రిప్ట్ అనేది మనకి బయటపడింది. శాసనాలు బయటపడ్డాయి. 8 శాసనాలు బయటపడ్డాయి. 8 తమిళ శాసనాలు బయటపడ్డాయి. సరే, ఈ లిపి ప్రధానంగా మధ్యప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్లో కనుగొనబడింది కాదు. ఈ లిపిని ప్రధానంగా మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ సంబంధం లేదు. మధ్యప్రదేశ్కి ఉత్తరప్రదేశ్ సంబంధం లేదు. అంత ద్రవిడియన్ లాంగ్వేజ్. అంటే సంబంధం అంటూ ఉంటే తమిళనాడుకి కేరళ ఈ ప్రాంతాలకు సంబంధం ఉంటుంది కదా తప్ప అంటే ఆంధ్ర, తమిళనాడు, కేరళ మరియు కర్ణాటక రాష్ట్రాలకు సంబంధం ఉంటుంది తప్ప ఈ యొక్క నార్త్లో ఉన్నటువంటి మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్కి సంబంధం లేదు. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద రాంగ్. దిస్ స్క్రిప్ట్ వాజ్ మెయిన్లీ ఫౌండ్ ఇన్ మధ్యప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్. లేదు, ఎక్కడ కనుగొనలేదు. తమిళనాడులో కనుగొన్నారు దీన్ని. మధ్యప్రదేశ్కి ఉత్తరప్రదేశ్కి సంబంధం లేదు. తర్వాత ఇది తమిళం మరియు మలయాళం రాయడానికి ఉపయోగించబడింది. ఎస్, ఇట్స్ కరెక్ట్. ఈ యొక్క వట్టె జుత్తు అనేటువంటి లాంగ్వేజ్ ఈ స్క్రిప్ట్ అనేది తమిళం రాయడానికి కానీ మలయాళం రాయడానికి కానీ ఇది ఉపయోగించబడింది. సో ఇస్ ద థర్డ్ ఆప్షన్ ఆల్సో రైట్. 1 and 3. కాబట్టి ఎన్ని స్టేట్మెంట్లు కరెక్ట్ ఏంటో ఇక్కడ మనకి 2 స్టేట్మెంట్లు కరెక్ట్, 1వ కరెక్ట్ మరియు 3వది కరెక్ట్. సో ఆన్సర్ ఇస్ ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఎన్ని కరెక్ట్ అంటే 2 స్టేట్మెంట్లు మాత్రమే కరెక్ట్. కాబట్టి వట్టె జుత్తు అనేది ఇటీవల కాలంలో వార్తలో వచ్చినటువంటి అంశం వట్టె జుత్తు అనేటువంటి అంశం. ఎందుకంటే దాన్ని ఇటీవల కాలంలో కనుగొనడం అనేది జరిగింది. ఓకే, ఇది తమిళనాడులో కనుగొన్నటువంటి అంశము. ఇది లైన్స్లా కాకుండా రౌండ్గా ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి లిపిగా పేర్కొనడం జరిగింది. అది తమిళానికి కానీ మలయాళానికి కానీ అన్నిట్లు కూడా పూర్తిగా ఆధారంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మీరు చూద్దాం. యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ యూనిఫామ్ సివిల్ కోడ్.
కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద యూనిఫామ్ సివిల్ కోడ్. సరే, యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి ఇక్కడ ఎన్ని ఆప్షన్లు ఇచ్చారంటే 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. సరే, 4 స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. ఈ 4 స్టేట్మెంట్లో మనకి ఎన్ని స్టేట్మెంట్లు కరెక్ట్ యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి? లాస్ట్ ఏమంటే హౌ మెనీ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ అబౌవ్ ఆర్ కరెక్ట్? పైన ఇచ్చిన స్టేట్మెంట్లో ఎన్ని స్టేట్మెంట్లు కరెక్ట్? 1 కరెక్ట్, 2 కరెక్ట్, ఓన్లీ 1, ఓన్లీ 2, ఓన్లీ 3, ఆల్ 4 అని ఇక్కడ మనకి 4 ఆప్షన్లు ఇవ్వడం అనేది జరిగింది. వాటిలో సరైనటువంటివి ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ మనకి క్వశ్చన్. వీటిలో నెంబర్ 1 చూద్దాం. ఇట్ రిఫర్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ వన్ లా ఇన్ ఇండియా. ఇది భారతదేశానికి ఒక చట్టాన్ని రూపొందించింది. అంటే భారతదేశం మొత్తానికి ఒకే చట్టం ఉండాలి అనేది తెలియజేసేది మనకి ఏంటంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పేసి అని అంటాం. సో దిస్ ఇస్ ద రైట్ వన్. ఈజ్ ద రైట్ వన్. భారతదేశం మొత్తం ఒకే చట్టం ఉండాలని చెప్పేసి. నెక్స్ట్, ఆర్టికల్ 44 భారతదేశంలో యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేయాలని రాష్ట్రాన్ని నిర్దేశిస్తుంది. ఆర్టికల్ 44 ఏం చేస్తుందంటే ఇక్కడ మనకి రాష్ట్రాన్ని కదండి, రాజ్యాన్ని, ఇక్కడ రాష్ట్రం స్టేట్ అంటే ఇక్కడ మనకి రాజ్యాన్ని నిర్దేశిస్తుంది. ఆర్టికల్ 44 ఏం చెప్తుందంటే భారతదేశం మొత్తానికి అందరికీ కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలని చెప్పేసి అని చెబుతుంది ఆర్టికల్ 44. ఎస్, దిస్ ఆల్సో కరెక్ట్. ఆర్టికల్ 44 ప్రకారం భారతదేశం మొత్తానికి యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలని చెప్పేసి అని ఇండైరెక్ట్గా చెప్పడం అనేది జరుగుతుంది. అది కూడా మనకి కరెక్ట్ స్టేట్మెంట్గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి థర్డ్ వన్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బిలీవ్డ్ దట్ దిస్ కోడ్ వాజ్ డిజైరబుల్ బట్ షుడ్ బి వాలంటరీ ఫర్ ద టైమ్ బీయింగ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమంటారంటే ఈ కోడ్ వాంఛనీయమైనది. ఆయన రాజ్యాంగం రాసినప్పుడే యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి ప్రస్తావిస్తే ఏమంటారంటే ఇది అవసరమే కాదంటలేదు, కానీ అంటే వాంఛనీయమైనది, అయితే ప్రస్తుతానికి స్వచ్ఛందంగా ఉండాలని సూచించారు. ఇది తప్పనిసరిగా రాబోయే రోజుల్లో కంపల్సరీ ఉండాలి. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూసుకున్నట్లయితే ఇది అంత ఇంపార్టెంట్ కాకపోయినప్పుడు కూడా ఇది ఉండడం అనేది చాలా ఉత్తమం అని చెప్పేసి ఆ రోజుల్లోనే బిఆర్ అంబేద్కర్ ఇక్కడ మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి ప్రస్తావించారు రాజ్యాంగం రాసినప్పుడు. కరెక్ట్, దిస్ ఆల్సో కరెక్ట్. నెక్స్ట్, ఫోర్త్ వన్, గోవా ఈజ్ ద ఓన్లీ ఇండియన్ స్టేట్ విత్ ఏ యూనిఫామ్ సివిల్ కోడ్ ఫర్ ఆల్ రెసిడెంట్స్ రిగార్డ్లెస్ ఆఫ్ రిలీజన్. ఇక్కడ మనకి మతంతో సంబంధం లేకుండా నివాసితులందరికీ ఏకరూప పౌర నియమావళిని కలిగి ఉన్న ఏకైక భారతీయ రాష్ట్రం గోవా. ఇక్కడ మనకి భారతదేశం మొత్తంలో ఇక్కడ మనకి ఏంటంటే మతం లేదు, కులం లేదు, జాతి లేదు, ఏమీ లేదు, అందరికీ కూడా ఉమ్మడి సివిల్ కోడ్ అనమాట. అక్కడ న్యాయం అనేది కూడా ప్రతిదీ కూడా యూనిఫామ్ అందరికీ ఒకే రకమైనటువంటిది ఉంటుంది. వివాహము, విడాకులు, వారసత్వము, దత్తత, ప్రతి విషయంలోనూ కూడా అన్ని విషయాల్లోనూ కూడా న్యాయము ప్రతిదీ కూడా ఎలా ఉంటుందంటే అందరికీ సమానమే. ఒక మతం వాళ్ళకి ఒక న్యాయం, ఒకరికి విడాకులు ఒక సిస్టమ్, ఇంకొక సిస్టమ్, ఇలాగ రకరకాలైనటువంటి సిస్టాలు ఏమి ఉండవు. అందరికీ కూడా ఒకే రకమైనటువంటి న్యాయం అనేది ఉండాలని చెప్పేసి అని ఇలాగ అమలు చేస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం ఏదని చెప్పేసి అంటారంటే ఇక్కడ మనకి గోవా అని చెప్పేసి అంటారు. గోవా ఈజ్ ద ఓన్లీ ఇండియన్ స్టేట్ విత్ ఏ యూనిఫామ్ సివిల్ కోడ్ ఫర్ ఆల్ రెసిడెంట్స్ రిగార్డ్లెస్ ద రిలీజన్. మతంతో సంబంధం లేకుండా భారతదేశంలో నివాసితులందరికీ కూడా ఏకరూప పౌర నియమాలను కలిగి ఉన్నటువంటి ఏకైక రాష్ట్రం ఏదంటే గోవా అని చెప్పేసి అన్నాడు. సో ఫోర్త్ వన్ ఈజ్ ఆల్సో ద రైట్ ఆన్సర్. యాక్చువల్లీ చెప్పాలంటే ముఖ్యంగా షాబానో కేసు 1985లో ఉన్నటువంటి షాబానో కేసు కానీ, అదేవిధంగా మనకి 1995లో సరళా ముద్గల్ కేసు వంటి కేసుల్లో మతంతో సంబంధం లేకుండా దాని నివాసితులందరికీ కూడా వర్తించే యూనిఫామ్ సివిల్ కోడ్ని కలిగి ఉన్న భారతదేశం ఏకైక రాష్ట్రంగా మనం గోవాని చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఆ 2 కేసుల్లో కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలని చెప్పేసి చెప్పడం అనేది న్యాయస్థానాలే ప్రస్తావించడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ యూనిఫామ్ సివిల్ కోడ్తో సంబంధం ఉన్నటువంటి కేసులు ఎన్ని ఉన్నాయంటే షాబానో కేసు 1985, షాబానో కేసు, అట్ ద సేమ్ టైం సరళా ముద్గల్ కేసు 1995లో వచ్చినటువంటి సరళా ముద్గల్ కేసు. కానీ ఏది అయినప్పుడు కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి తప్పనిసరిగా యూనిఫామ్ సివిల్ కోడ్ మీద బిట్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని మరింత డెప్త్గా చూడండి, మీరు దాని గురించి మరింత డెప్త్గా చూడడానికి ప్రయత్నం చేయండి. సరే, ఇక్కడ 4వ ఆప్షన్ అంటే గోవా మన భారతదేశం మొత్తంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేసినటువంటి ఏకైక రాష్ట్రం గోవా మాత్రమే. సో ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో 1 ఈజ్ రైట్, 2 ఈజ్ రైట్, 3 ఈజ్ రైట్, 4 ఈజ్ రైట్. 1 ఈజ్ ఎందుకంటే భారతదేశం మొత్తం యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలని చెప్పేసి చట్టం తెలియజేస్తుంది. ఫస్ట్ వన్. 2, ఆర్టికల్
మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి తెలియజేస్తుంది. కరెక్ట్ ఆన్సర్. బిఆర్ అంబేద్కర్ కూడా ఏమని చెప్పారంటే యూనిఫామ్ సివిల్ కోడ్ ప్రస్తుతానికి అవసరం లేకపోయినా తప్పనిసరిగా ఇది ఉండాలని చెప్పేసి బిఆర్ అంబేద్కర్ అప్పుడే చెప్పాడు. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. భారతదేశంలో గోవా ఒకటే యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం. ఇట్స్ ఆల్సో రైట్ ఆన్సర్. ఇట్ ఇస్ ఆల్సో రైట్ ఆన్సర్. సో 4 కూడా కరెక్ట్. కాబట్టి ఇక్కడ మనకి ఆప్షన్స్లో 1, 2, 3, 4 ఆల్ 4 ఆర్ కరెక్ట్. 4 కూడా కరెక్ట్. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ వన్. ఓకే, నెక్స్ట్ బిట్. స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2. స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 చూద్దాం ఒక్కొక్కటి. రెండింటిలో ఏది కరెక్ట్? యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, యుఎన్ఎస్సి అంటే సెక్యూరిటీ కౌన్సిల్. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది యుఎన్ చార్టర్ ద్వారా 1945లో స్థాపించబడిన ఐక్యరాజ్య సమితి యొక్క ఒక అవయవము. ఇట్ ఇస్ ఆర్గాన్ అంటే ఒక అంగము అని చెప్పేసి అంటాం. ఇది ఒక పార్ట్, ఇది ఒక ఏదంటే ఇక్కడ మనకి యుఎన్ఎస్సి అనేది యునైటెడ్ నేషన్స్లో ఉన్నటువంటి చార్టర్ 1945 చార్టర్ ద్వారా ఏర్పడినటువంటి ఒక ఆర్గాన్. ఇది ఒక విభాగము. తెలుగులో క్లియర్గా చెప్పాలంటే ఇది ఒక విభాగం. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్. ద యుఎన్ఎస్సి కన్సిస్ట్ ఆఫ్ ద 5 పర్మనెంట్ మెంబర్స్. ఈ యుఎన్ఎస్సి అనేది ఇక్కడ ఏమంటారంటే యుఎన్ఎస్సిలో 5 శాశ్వత సభ్యులు ఉంటారు. 5 శాశ్వత సభ్యులు మీన్స్ శాశ్వత సభ్య దేశాలు. అంటే వీటో పవర్ కలిగినటువంటి దేశాలు 5 సభ్య దేశాలు ఉంటాయి. వీటో పవర్ ఉన్నటువంటి దేశాలు 5 సభ్య దేశాలు ఉంటాయి. వాటిని మనం ఏమంటామంటే P5 అని చెప్పేసారంట, పర్మనెంట్ కంట్రీస్. 5 పర్మనెంట్ కంట్రీస్ మరియు 15 మంది అంటే 15 దేశాలు అశాశ్వత సభ్యులు 2 సంవత్సరాల కాలానికి ఎన్నుకోబడతారు. మరియు ప్రతి సభ్యునికి ఒక ఓటు ఉంటుంది అని చెప్పేసి అంటారు ఇక్కడ మనకి. కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే ఇవి సెకండ్ ఆప్షన్. ఏమంటారంటే 5 శాశ్వత సభ్యులు ఉంటారంట, 15 మంది అశాశ్వత అంటే ఇక్కడ మనకి టెంపరీ కంట్రీస్ ఒక 15 కంట్రీస్ ఉంటాయని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. వాటిలో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని చెప్పేసి అంటే కరెక్ట్ ఏంటి, ఏది రైట్, ఏది రాంగ్ అని చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో మనం అసలు ఇది ఎందుకు వచ్చిందంటే మనకి ఇటీవల కాలం వీటో పవర్ ఎవరికి ఉండాలి ఏంటి, ఈ వీటో పవర్ని ఉపయోగించుకుని ఇతర దేశాల మీద కొన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే ఇరాన్ రాజధాని టెహరాన్లో హమాస్ రాజకీయ చీఫ్ అయినటువంటి ఇస్మాయిల్ హానియే ఇక్కడ మనకి ఇస్మాయిల్ అయిన మనకి ఎవరంటే చీఫ్ ఆఫ్ హమాస్ యొక్క రాజకీయ చీఫ్ ఆయన్ని హత్య చేయించడం అనేది జరిగింది. ఈ హత్యలో ఇజ్రాయెల్ యొక్క పాత్ర ఉందని చెప్పేసి అని అందరూ కూడా చెప్పడం అనేది జరుగుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక చర్చనీయాంశం అంటే అంశంగా మనకి ఇటీవల కాలంలో చూస్తున్నాం. మరలా చెప్తున్నా, ఇటీవల కాలంలో ఇరాన్ రాజధాని అయినటువంటి టెహరాన్లో హమాస్ యొక్క రాజకీయ చీఫ్ అయినటువంటి ఇస్మాయిల్ హానియాని హత్య చేయడం అనేది జరిగింది. ఆయన్ని చాలా ప్లానెడ్గా, చాలా పకడ్బందీగా హత్య చేశారు. ఆ యొక్క హత్య వెనకాల అమెరికా మరియు ఇజ్రాయెల్ యొక్క హస్తం ఉందని చెప్పేసి ప్రపంచ దేశాలన్నీ కూడా వెలుగెత్తి చాటడం అనేది జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికీ కూడా అనేక దాడులు జరుగుతున్నాయి. ఇరాన్ ఏమంటుందంటే అందరూ మా వైపు రండి, ఇజ్రాయెల్ని ఎదుర్కొంటాం, ఇజ్రాయెల్ దేశం లేకుండా చేస్తామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. కానీ ఇంగ్లాండ్, అమెరికా, ఇజ్రాయెల్ ఇవన్నీ కూడా ఏమన్నాయంటే మమ్మల్ని ఏమీ చేయలేరు మీరు అన్నీ వాళ్ళ వైపు నుంచి వాళ్ళ ధీమాగా ఉన్నారు. ఏది అయినప్పుడు కూడా ప్రపంచం అంతా కూడా అల్లకొల్లటువంటి పరిస్థితులు ఇప్పుడు ఏర్పడుతున్నాయి. సరే, ఏది ఏమైనప్పుడు కూడా ఇప్పుడు చెప్పినటువంటి బిట్లు మనం చూసుకున్నట్లయితే యుఎన్ఎస్సి చార్టర్ ద్వారా 1945లో ఏర్పడింది. ఓకే, ఇది మనకి ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ ద రైట్ స్టేట్మెంట్. ఇది రైట్ స్టేట్మెంట్. ఇంకా మనకి రెండో చూసుకున్నట్లయితే దీంట్లో P5 అంటే పర్మనెంట్ కంట్రీస్ 5 ఉంటాయి, ప్లస్ టెంపరీ కంట్రీస్ ఒక 10 ఉంటాయండి. టెంపరీ కంట్రీస్ ఎన్ని ఉంటాయంటే మనం చిన్నప్పటి నుంచి చదువుకున్న ఐక్యరాజ్య సమితిలో ఇక్కడ మనకి భద్రతా మండలిలో మనకి అంటే 5 శాశ్వత సభ్య దేశాలు, 10 తాత్కాలిక దేశాలు ఉండడం జరుగుతుంది. 15 కాదు 15 కాదు. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే ఇది రాంగ్ స్టేట్మెంట్. సెకండ్ అనేది రాంగ్ స్టేట్మెంట్. ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ స్టేట్మెంట్. సో ఆ విధంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకి ఆప్షన్ 3 చూసుకున్నట్లయితే స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్, బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ ఇన్కరెక్ట్. సో మనకి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆప్షన్గా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఒకసారి కంపల్సరీ స్టేట్మెంట్ చదవండి. వాడు ట్రూ అడిగాడా, లేకపోతే కరెక్ట్ అడిగాడు, ఇన్కరెక్ట్ అడిగాడు చూసుకుని దాని ప్రకారం మీరు ఆన్సర్ చేయడం ప్రయత్నం చేయండి. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్లౌడ్ బర్స్ట్ ఈ యొక్క అంశం దేని గురించి అంటే క్లౌడ్ బర్స్ట్ గురించి. ఇక్కడ మనకి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద క్లౌడ్ బర్స్ట్స్ల గురించి క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి. వాడు ఏమంటా అంటే ఇది ఆకస్మిక తీవ్రమైన వర్షపాతము, ఇది వరదలకు దారి తీయవచ్చు. క్లౌడ్ బర్స్ట్స్ అనేవి ఇటీవల కాలంలో
అక్కడ మన కేరళలో వాయువ్యంలో కానీ లేకపోతే చాలా ప్రాంతాల్లో ఇటీవల కాలంలో విపరీతమైనటువంటి వర్షాలు కురవడం వల్ల అనేక వందల మంది వేల మంది చనిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి అలాగే మనకి ఇటీవల కాలంలో హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో కులు జిల్లాలో మేఘావృతం కుండపోత వర్షాల వల్ల అక్కడ ప్రాంతం అంతా కూడా ఉరుములు మెరుపులతో అనేక మంది చనిపోవడం అనేది జరిగింది. అక్కడ మన నార్త్లో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో అలాగే సౌత్లో ఉన్నటువంటి కేరళ లాంటి ప్రాంతాల్లో కూడా ఈ వడగళ్ళు, వానలు, వరదలు వీటి వల్ల అనేక మంది చనిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి దానికి ప్రధాన కారణం ఏంటంటే క్లౌడ్ బర్స్ట్ అని చెప్పడం జరుగుతుంది. సరే, వాటిని ఏంటో చూద్దాం. ఈ క్లౌడ్ బర్స్ట్ గురించి ఈ స్టేట్మెంట్ పరిగణించండి. ఇది ఆకస్మిక తీవ్రమైన వర్షపాతం. క్లౌడ్ బర్స్ట్స్ అంటే ఇది ఆకస్మిక తీవ్రమైన వర్షపాతం. ఇది వరదలకు దారి తీయవచ్చు. ఇట్ ఈస్ ఏ సడన్ ఇంటెన్స్ ప్రెసిపిటేషన్. ఇక్కడ మనకేంటే ప్రెసిపిటేషన్ ఈవెంట్ దట్ కెన్ లీడ్ టు ఫ్లడింగ్ అని చెప్పేసి అంటాడు ఫస్ట్ పాయింట్. సో దిస్ ద రైట్ వన్, కరెక్ట్. ఈ క్లౌడ్ బర్స్ట్ కానీ ఎప్పుడైతే జరిగిందో తీవ్రమైన వర్షం వస్తుంది, వరదలకు దారి తీయవచ్చు. ఆకస్మికంగా వస్తే వరదలు. సెకండ్ పాయింట్, ఇది ఓరోగ్రాఫిక్ లిఫ్ట్ లేదా వెచ్చని చల్లని గాలి మిక్సింగ్ ద్వారా కలవడం ద్వారా సంభవిస్తుంది. దీనివలన వేగవంతమైన సంగ్రహణ ఏర్పడుతుంది. ఇట్ అకర్స్ త్రూ ఓరోగ్రాఫిక్ లిఫ్ట్ ఆర్ వామ్ కూల్ ఎయిర్ మిక్సింగ్ కాజింగ్ ర్యాపిడ్ కండెన్సేషన్. ఇక్కడ వాడు ఏమంటాడు అంటే ఈ ఓరోగ్రాఫిక్ లిఫ్ట్ అనేటువంటి అంశం ద్వారా వెచ్చని గాలులు మరియు చల్లని గాలులు రెండు కూడా మిక్స్ అవ్వడం వల్ల సడన్గా ఈ యొక్క క్లౌడ్ బర్స్ట్స్ అనేవి ఏర్పడతాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ఆల్సో రైట్. కాబట్టి ఇక్కడ మనకి వీడు ఏమని అడుగుతాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ గివెన్ అబౌవ్ ఈజ్ ఆర్ కరెక్ట్ అని చెప్పేసి అంటే పైన ఇచ్చిన స్టేట్మెంట్లో ఏది సరైనవి అంటే బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. కాబట్టి ఇక్కడ మనకి ఇటీవల కాలంలో హిమాచల్ ప్రదేశ్లో కానీ కేరళలో ఉన్న ప్రదేశాల్లో కానీ అనేక ప్రాంతాల్లో ఇక్కడ మనకి విపరీతమైనటువంటి ఆల్ ఆఫ్ సడన్ మళ్ళీ వర్షపాతం కూడా మెల్లిగా స్టార్ట్ అవ్వడం కాదు, ఆల్ ఆఫ్ సడన్ ఉరుములు, మెరుపులు, వడగళ్లతో కూడినటువంటి వర్షపాతం రావడం అక్కడ ప్రాంతం అంతా కూడా అతలాకుతలం ఇప్పుడు అనేక వందల మంది, వేల మంది చనిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి క్లౌడ్ బర్స్ట్ దానికి ప్రధాన కారణం ఏం చెప్తున్నారంటే క్లౌడ్ బర్స్ట్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అది ప్రజెంట్ వార్తల్లో ఉన్నటువంటి అంశం కాబట్టి దీని గురించి కూడా మనం తప్పనిసరిగా చూసుకోవాలి. కాబట్టి మనం ఏవైతే డిస్కస్ చేసుకున్నామో ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా మీకు ప్రతిరోజు కూడా ఒక క్వశ్చన్ ఇస్తారండి. ఆ యొక్క క్వశ్చన్కి మీరు కింద కామెంట్ రూపంలో తప్పనిసరిగా మీ యొక్క ఆన్సర్ని తెలియచేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. తప్పనిసరిగా లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పనిసరిగా మీకు వీడియోస్ని లైక్ చేయండి. అలాగే మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ విషయాలని కూడా తెలియచేయండి. సరే, మనకి ప్రతిరోజు కూడా ఒక సింపుల్ క్వశ్చన్, చాలా వెరీ సింపుల్ క్వశ్చన్ ఒకటి ఇస్తాను మీకు. ఆ యొక్క క్వశ్చన్ యొక్క స్టాండర్డ్ని డే బై డే పెంచుకుంటూ వెళ్దాం. ప్రజెంట్ అక్కడ మనకు వార్తల్లో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటిది, మనం ఎంతో బాధపడుతున్నటువంటి ఒక అంశం ఎవరి గురించి అంటే మనకి ఫినిష్ పోగట్ ఈజ్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్ అని చెప్పేసి అన్న. వినేష్ పోగట్ ఏ రాష్ట్రానికి చెందినవారు అనేది మీకు రేపు మీరు కామెంట్ రూపంలో తప్పనిసరిగా తెలియచేయండి. ఆమె మ్యాటర్ ఆఫ్ 100 grams, ఒక 100 గ్రాముల బరువు పెరిగినందుకు యాక్చువల్గా 50 kg విభాగానికి చెందినటువంటి ఆ యొక్క రెజ్లింగ్లో ఆవిడ పార్టిసిపేట్ చేయాలి. ఫైనల్స్కి వచ్చేసింది. ఖచ్చితంగా ఎంత కాదనుకుని ఇలా నిలబడినా సరే సిల్వర్ వస్తుంది. ఎంత ఓడిపోయినా ఏమైపోయినా సిల్వర్ కంపల్సరీ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ సిల్వర్తో రావాల్సినటువంటి వ్యక్తి కేవలం బరువు, ఎంత బరువు అంటే 100 గ్రాముల బరువు మాత్రమే. 50 kg మీద ఒక 100 grams యాక్చువల్గా ఉండాకే 52.1 అలా ఉంది ఆవిడ. కానీ తగ్గకుండా మ్యాక్సిమం వచ్చింది. ఆవిడకి ఇచ్చిన టైంలో ఇంకొక 100 గ్రాములు మాత్రం అలా మిగిలిపోయింది. తద్వారా ఆవిడ ఆ యొక్క ఈవెంట్కి క్వాలిఫై కాలేకపోయింది, అంటే ఆవిడని తీసుకోలేదు. కాబట్టి ఆ యొక్క టోర్నమెంట్ నుంచి, ఆ యొక్క రెజ్లింగ్ నుంచి ఆవిడని తీసివేయడం అనేది జరిగింది. ఇది మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా బాధాకరమైనటువంటి విషయమే. నెక్స్ట్ ఇంకా ఆవిడ రిటైర్మెంట్ ప్రకటించడం, ఆవిడ ఎంతో బాధపడడం, అందరూ కూడా ఆవిడ సానుభూతి తెలియజేయడం జరిగింది. మ్యాటర్ ఆఫ్ 100 grams అంటే 50 kg కంటే తక్కువ ఉండొచ్చు అండి, ఎక్కువ ఉండకూడదు.
ఆ యొక్క 50 కేజీస్ రెజ్లింగ్లో ఆ 50 కేజీస్ ఉండొచ్చు, 50 కేజీస్ తక్కువ ఉండొచ్చు, కానీ ఎక్కువ ఉండడానికి మాత్రం వీలు లేదు. బరువు ఎక్కువ ఉంటాక మాత్రం వీల్లేదు. 100 గ్రాముల కదా 1 గ్రాము కూడా ఎక్కువ ఉండడానికి వీల్లేదు. కాబట్టి ఇప్పుడు 100 గ్రాములు ఉంది. ఆఖరికి కూడా ఆ రోజు ముందు రోజు కూడా ఆవిడ చాలా ప్రయత్నాలు చేసింది. ఆ రోజు కూడా మన గతంలో ఆ యొక్క బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేసింది. నైట్ అంతా ఒక్క చుక్క మంచిని ముట్టుకోలేదు, ఒక్క మొద్దు కూడా అన్నం తినలేదు. నైట్ అంతా కూడా ఎక్సర్సైజ్ చేస్తూనే ఉంది. అలాగే స్వెట్టింగ్ బెల్ట్, ఈ స్వెట్ చేస్తే కొంత బరువు తగ్గుతుంది, స్వెట్టింగ్ బెల్ట్ పెట్టుకుంది. వాళ్ళంతా ఒక్క క్షణం నిద్రపోలే. నైట్ అంతా కూడా ఒక్క క్షణం నిద్రపోలేదు. సంవత్సరం ఇక అన్నేసి బ్లడ్ కూడా కొంత బయటికి లాగేసుకుందని చెప్పేసి, ఉదంతులు ఉన్నాయి, బ్లడ్ కూడా కొంత బయటికి తీసుకుంది, బరువు తగ్గుతారని చెప్పేసి. జుట్టు కూడా చాలా మట్టి కట్ చేసుకుంది, కొంత బరువు తగ్గుతుందని చెప్పేసి. అలా చాలా ప్రయత్నాలు చేసింది పాపం. కానీ ఆవిడ కరెక్ట్గా వెయిట్ చూసేటానికి ఎక్కువ టైం కొంచెం రిక్వెస్ట్ చేశారు, అమ్మాయి కొంచెం టైం ఇవ్వండి నేను తగ్గుతానని చెప్పేసారంటే వాళ్ళు యొక్క మనకి ఒలింపిక్ కమిటీ ఎటువంటి పరిస్థితులు ఒప్పుకోలేదు. మన అధికారులు కూడా చాలామంది అడిగారు, అయినప్పటికీ కూడా ఒప్పుకోలేదు. పరిస్థితులను కూడా దాటిపోయినాయి. ఎంత అంటే 100 గ్రాములు, ఎంత అంటే 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉంది 50 కేజీల మీద. కాబట్టి ఆవిడ ఆ ఈవెంట్కి డిస్క్వాలిఫై అయింది. అన్ని పేపర్లు కూడా మనం చూస్తున్నాం. సరే, ఏది అయినప్పుడు కూడా ఆ డేటా అంతా కూడా మరలా క్లియర్గా మీకు తర్వాత ఒకసారి క్లాసులో చెప్తాను. ప్రజెంట్ అది మనకి చాలా విషాదకరమైనటువంటి వార్త. ఎందుకంటే అక్కడ వరకు వెళ్ళిన తర్వాత ఎంతో శ్రమపడి అక్కడ వరకు వెళ్ళిన తర్వాత ఆవిడ ఈ పరిస్థితుల్లో ఇటువంటి కారణంగా ఆవిడ వెనక రావడం అనేది మనందరూ కూడా బాధాకరమైన విషయం. సరే, ఏది అయినప్పుడు కూడా సింపుల్ బిట్, షీ బిలాంగ్స్ టు స్టేట్. అక్కడ మనకి వినేష్ పోగట్ ఈజ్ బిలాంగ్స్ టు స్టేట్ అనేది ఇక్కడ మనకి వినేష్ పోగట్ ఏ రాష్ట్రానికి, ఆమె ఏ రాష్ట్రానికి చెందినవారు, ఆమె ఏ రాష్ట్రానికి చెందినవారు అని బిట్టు. రేపు క్లాసులో మీరు తప్పనిసరిగా మీరు నా కామెంట్ రూపంలో తప్పనిసరిగా తెలియజేయండి. రెగ్యులర్గా క్లాసులు ఫాలో అవుతుండండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ క్లాసులను కూడా తెలియజేయండి. తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. డియర్ స్టూడెంట్స్, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ అయినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థి మిత్రులందరికీ ప్రత్యేకంగా తెలియజేసే విషయం ఏంటంటే, మన విజయవాడలోని ఉన్నటువంటి హర్షిత్ అకాడమీలో ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి నూతన బ్యాచ్లు, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి నూతన బ్యాచ్లు ప్రారంభమైనాయి. దీనిని విద్యార్థి మిత్రులందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఉండేటటువంటి హిస్టరీ సబ్జెక్టుని, అది ఇండియన్ హిస్టరీ కానీ ఏపీ హిస్టరీ కానీ, ఆ 2 సబ్జెక్టులని నేను బోధిస్తున్నాను. అందుకని దీన్ని ఈ ప్రత్యేకంగా వివిధ రకాల సబ్జెక్టులలో నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీ సభ్యుల చేత ఇక్కడ కోచింగ్ ఇప్పించడం జరుగుతుంది. దాన్ని విద్యార్థి మిత్రులందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, కానిస్టేబుల్కి మెయిన్స్కి ప్రిపేర్ అయిన విద్యార్థులు కూడా ఇక్కడ స్పెషల్ బ్యాచ్లు నిర్వహించడం జరుగుతుంది. అందుకని ఇక్కడ ఉన్నటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాలి. ప్రతిరోజు ఆ సబ్జెక్టుని బోధించడంతో పాటు నెక్స్ట్ డే ఆ సబ్జెక్టుకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ని కూడా నిర్వహించి మీకు ఇచ్చినటువంటి ప్రశ్నాపత్రాన్ని నెక్స్ట్ డే మళ్ళీ ఆ లెక్చరర్స్ చేత అనాలిసిస్ చేయించడం జరుగుతుంది. మనము సబ్జెక్టు ఎంత చదివినా కూడా ఆ సబ్జెక్టులో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, ఆ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి అనాలిసిస్ అనేటటువంటి దాన్ని బట్టే మనకు ఉద్యోగం వస్తుందా రాదా అని డిసైడ్ చేసుకోవటానికి వీలు కలుగుతుంది. అంటే సబ్జెక్టు మీద అద్భుతమైనటువంటి అవగాహన ఉన్నటువంటి ఫ్యాకల్టీ చేత ఇక్కడ బోధించటం జరుగుతుంది. కాబట్టి విద్యార్థి మిత్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని రాబోయే రోజుల్లో జాబ్ కొట్టాలని హర్షిత్ అకాడమీ తరఫున ఆకాంక్షిస్తున్నాను. మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.